హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది, ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత వాళ్ళ హయాం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన డే నుంచి పవన్ కళ్యాణ్ అయితే ప్రతి ఒక్క విషయానికి సంబంధించి అటు ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమేం కావాలి ఏంటి అనేది అయితే ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్త ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఉపాధి హామీ కూలీల కోసం పవన్ కళ్యాణ్ శుభవార్త తీసుకొచ్చారు. అదేంటి అంటే కేంద్ర ఉపాధి హామీ కూలీల కోసం పంపిణీ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కేంద్రం ప్రభుత్వం పంపిన ప్రతిపాదన మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను లేబర్ బడ్జెట్ను 21.50 కోట్లు పని దినాలు పెంచుతుందని కేంద్రం ఆమోదించింది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీల వేతనాల మంజూరు చేసిన కేంద్రం ఇక తాజాగా మరో శుభవార్త చెప్పారు. తన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఇప్పటికే కూలీలకు చెల్లించిన బకాయిలు విడుదల చేసిందని, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2024-25లో మదర్ సంక్షేమ్ కింద గ్రామీణ అభివృద్ధి శాఖకి ఉపాధి హామీ వేతనాలు చెల్లింపులు నిమిత్తం 21.50 కోట్లు పని దినాలు గాను 5,743.90 కోట్లు మంజూరు చేసిందని ప్రజెంట్ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఉపాధి హామీ పనులకు అదనంగా 2,812.98 కోట్లు మంజూరు చేయగా, అంతేకాకుండా గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించి వేతనాలకు మొత్తం 2,934.80 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించి ఇట ప్రతి ఒక్క విషయంలో అటు కూలీలకు సంబంధించి ఆయన గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటన్నిటికీ ఇప్పుడు ఆయన దాన్ని మంచిగా క్లీన్ చేసేసి కొత్తగా వాళ్ళకి వేతనాలకు సంబంధించి కానీ అన్నీ ఆయన్నే చూసుకుంటున్నారు. మిగిలిన ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇంకొద్ది రోజుల్లో క్లియర్ కట్గా అన్నీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూడాలి. ఇంకా ఎవరికైతే రాలేవో వాళ్ళ పరిస్థితి ఇంకొద్ది రోజులలో అంత నార్మల్ అయిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటాం. మరి ఎన్డీఏ కూటమి రావడంతో అటు ఆంధ్రప్రదేశ్లో అయితే మంచి రోజులు వచ్చాయని ఆ జనాలు అనుకుంటున్నారు.